ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. కేశినేని నాని రాకతో పార్టీ మరింత బలోపేతమైందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. పార్టీలోకి ఆయన రాకను సాధారణంగా ఆహ్వానిస్తున్నామన్నారు. ఇద్దరం కలిసి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని పిలుపునిచ్చారు. ఎన్నికలు జరిగిన తర్వాత నియోజకవర్గంలో ఎంత ఖాళీ అవుతుందో చూద్దామని, బాక్సులు తెరిచాక తెలుస్తుందన్నారు. మీడియా పబ్లిసిటీ కోసం ఎవరో ఏదో మాట్లాడతారని ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపితే మంచిదని ఎద్దేవా చేశారు. ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారితో కలిసి గ్రామాలకు సంబంధించి 18 వాటర్ ట్యాంకర్లు నియోజకవర్గ గ్రామాలకి ఇవ్వటం జరిగింది. నేను ఏమైతే మొదటి నుంచి చెప్తా ఉన్నానో, నాది నాని గారిది ఒకటే మాట ఏంటంటే, ఎన్నికలప్పుడు రాజకీయాలు, మిగిలినప్పుడు అభివృద్ధి, కలిసి మనం ఏ పార్టీ వాళ్ళమైనా కలిసి చేయాలనేది మా నినాదం. నేను శాసనసభ్యుడిగా వారు తెలుగుదేశం పార్టీలో ఉండి అక్కడ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ట్యాంకులు ఇస్తాం, ఈ గ్రామాల నుంచి పంచాయతీ తీర్మానాలు ఇప్పించమంటే, అయ్యో ఖచ్చితంగా మీరు ఇచ్చే నిధులని సద్వినియోగపరుచుకుంటాం సార్, పార్టీలే లేదని చెప్పి నేను అన్ని గ్రామాలకు చెప్పి వెంటనే ఆ రోజున తీర్మానాలు ఇప్పించడం, అది ఈరోజు కార్యరూపం దాల్చి ట్యాంకర్లు గ్రామాలకు పంపిణీ చేయటం. అలాగే ఇంతకుముందు నేను శాసనసభ్యుడిగా ఉండి నాని గారిని అడిగినప్పుడు నాకు 1,80,00,000 రూపాయలు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రహరీలు కావచ్చు, ఇతరత్ర వాటికి వారు అన్ని రకాలుగా సహకరించారు. ఫెసిలిటీ కొండపల్లి బొమ్మలకు ఇచ్చాము. అలాగే అనేక కార్యక్రమాలు ఆయన ఒక ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఆయన పలుకుబడి ఉపయోగించి ఈ ప్రాంతం కోసం కష్టపడ్డారు. అలాగే నా దగ్గరికి వచ్చి ఎప్పటికప్పుడు ఏది కావాలన్నా కూడా నేను కూడా అదేవిధంగా మైలవరం అభివృద్ధి ధ్యేయంగా అందరూ కలిసి పనిచేసాం. ఇప్పుడు మేమిద్దరం ఒకే పార్టీలో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అట్లాగే ఇక ముందు కూడా మా ఎజెండా ఏం లేదు, ఈ మైలవరం అభివృద్ధి మా ఎజెండా. నాకు పార్లమెంట్ అభివృద్ధితో పాటు ఆయనకి నాకు కలిసి మైలవరం అభివృద్ధి ఎజెండాకి పనిచేస్తాం. కాబట్టి అందుకే కూడా మంచి రోజు ఎన్టీ రామారావు ఈరోజు ఎన్టీ రామారావు వర్ధంతి. ఆ సందర్భంగా కూడా అందరూ ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. అట్లాగే ఎప్పుడూ కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి మేము కూడా మాట్లాడుతున్నాం.